ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 3 సెక్టర్లుగా బైఫర్కేషన్ చేయటం జరిగింది. అందుట్లో ఓఆర్ఆర్ కి ఇన్నర్ సైడ్ ఉన్నది మొత్తం కూడా కోర్ తెలంగాణగా, ఇన్నర్ సైడ్ ఓఆర్ఆర్ నుంచి త్రిపుల్ ఆర్ కి బయట బఫర్ కింద ఒక 2 కిలోమీటర్స్ వరకు ఉన్నదాన్ని తెలంగాణ అర్బన్ ప్రాంతంగా, అదే రకంగా మిగిలిన తెలంగాణని మొత్తాన్ని అంటే కార్పొరేషన్లో మున్సిపాలిటీలు వదిలేసి మిగిలిన తెలంగాణ అంతాని రూరల్ తెలంగాణగా గతంలో అనేక పర్యాయాలు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అదే పద్ధతిలో ఓఆర్ఆర్ బయట నుంచి త్రిపుల్ ఆర్ కి బఫర్ గా బయట 2 కిలోమీటర్స్ వరకు దీన్ని ఫ్యూచర్ సిటీ ఇక ఈరోజు కేబినెట్ లో పూర్తిగా చర్చించి ఈ ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో దీంట్లో 7 మండలాలు 57 మండలాల్లోని 56 గ్రామాలతో ఎఫ్సిడిఏగా ఈ ప్రాంతాన్ని ఈరోజు కేబినెట్ లో నిర్ణయించడం జరిగింది. దీనివల్ల నాగార్జున సాగర్ హైవే నుంచి శ్రీశైలం హైవే మధ్యలో ఉన్న దాదాపు సుమారు 30,000 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయాలన్నది ప్రధానంగా ఈ రోజు ఈ కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందాక ఏవైతే గ్రామాలు చెప్పానో ఈ 56 గ్రామాలతో పాటు 36 గ్రామాలు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న వాటిని 36 గ్రామాలు గతంలో హెచ్ఎండిఏలో పరిధిలో ఉన్న వాటిని తొలగించి ఇందాక చెప్పిన విధంగా ఎఫ్సిడిఏకు ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది ఈనాడు ఈ కేబినెట్ లో. ఈ ఫ్యూచర్ సిటీ కోసం సుమారు 90 పోస్టులని ఈరోజు కేబినెట్ లో ఆమోదించడం జరిగింది. అదే రకంగా ఈ హెచ్ఎండిఏ పరిధిని రీజనల్ రింగ్ రోడ్డుకి ఇందాక చెప్పినట్లు బఫర్ జోన్ గా 2 కిలోమీటర్స్ వరకు దాన్ని కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది. ఈ మొత్తం ఈ 2 కిలోమీటర్స్ బఫర్ జోన్ కూడా కలుపుకుంటే 11 జిల్లాలలో 104 మండలాలలో సుమారు 1355 గ్రామాలతో ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధి ఇంక్రీజ్ కాబడింది. 11 జిల్లాల్లో 104 మండలాల్లో 1355 గ్రామాలు ఇప్పుడు మనం అనుకునే హెచ్ఎండిఏ పరిధిలోకి రాబోతుంది. ఈ విస్తీర్ణంలో కొత్తగా 332 రెవెన్యూ గ్రామాలు, ఇందాక ఈ గ్రామ పంచాయతీలు, ఇవి 332 రెవెన్యూ గ్రామాలు ఈ కొత్త హెచ్ఎండిలో పరిధిలోకి రాబోతున్నాయి.